గుడ్ మార్నింగ్ అండి. నిన్న మనం మాట్లాడుకున్న టాపిక్ దానిలో అగ్రిమెంటు అని ఒకటి చెప్పాను కదా. మనం ఏంటంటే ఈనాడు కృతయుగంలో లేము, ద్వాపర యుగంలో లేము, త్రేతాయుగంలో లేము, ఉన్నది మనం కలియుగంలో ఉంటున్నాం. అవునా? ఆనాటి నుంచి ఉన్న వ్యవస్థ ఏంటంటే వివాహ వ్యవస్థ. ఆ రోజుల్లో సత్యానికి కట్టుబడేవాళ్ళు, ధర్మానికి కట్టుబడేవాళ్ళు. ఎవరు ఒకళ్ళ మాట వాగ్దానం అనేది ఒకటి ఉండేది. ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాట మీద నిలబడేవాళ్ళు అనమాట. వాగ్దానం అంటే అది. ఒక మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా కూడా ఆ మాటను కాపాడుకునేవాళ్ళు. అలా ఉండేది ఆ రోజుల్లో పరిస్థితి. వివాహ వ్యవస్థ అనేది అలా ఉండేది, అలా చేసుకునేవాళ్ళమ్మ. కానీ ఈరోజు ఏంటంటే వివాహం అనే దానికి ఒక అర్థం పర్థం లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. పురోహితుడు ఎందుకు మంత్రాలు చదువుతున్నారో తెలియదు, వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళు కెమెరాల గురించి ఆలోచించడమో, లేకపోతే వాళ్ళ కోళ్ళలో వాళ్ళు ఉండటమో, పిల్లలు ఏంటంటే వీళ్ళు ఏందో వీళ్ళ కోళ్ళలో వీళ్ళు ఉండటమే తప్ప వివాహానికి అనేదానికి ఒక ఇది లేదు, పద్ధతి లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజుల్లో మనం చేయాల్సిన పరిస్థితి ఏంటయ్యా అంటే మనం కట్టుదిట్టమైన ఏర్పాట్లని మనమే చేసుకోవాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, ఏదన్నా కష్టాలు వచ్చిన తర్వాత మనం దాన్ని ఎదుర్కోవటం ఎలాగా అని చూసుకునే బదులు మనం ముందే జాగ్రత్త పడ్డామనుకోండి, కొంతలో కొంతైనా మనం నివారించడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఒక అగ్రిమెంట్ లాంటిది రాసుకోండి. ఇంత ఇస్తాను, అంత ఇస్తాను, ఆస్తిపాస్తులు, కట్నాలు అవి కాదు మీరు రాసుకోవాల్సింది. పిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ అమ్మాయిని ఎటువంటి పరిస్థితుల్లో హర్ట్ చేయటం కానీ, లేకపోతే ఇబ్బందులు పెట్టడం కానీ పిల్లని చేయకూడదు. ఇన్ ద సేమ్ టైము అబ్బాయిని కూడా అలాగే ఎటువంటి పరిస్థితుల్లో అబ్బాయిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి. అట్లా ఒకళ్ళనొకళ్ళు ఇబ్బందులు పెట్టుకోకుండా అటు బంధువులు కానీ ఇటు బంధువులు కానీ చక్కగా సంతకాలు పెట్టి చేసుకోండి. ఒక సోషల్ కాంట్రాక్ట్ అన్నమాట ఇది. దీన్నే సోషల్ కాంట్రాక్ట్ అంటారు. ఈ సోషల్ కాంట్రాక్ట్ని చేసుకొని చక్కగా పెళ్లి చేయండి. పెళ్లి చేసి కట్నాలు మగపిల్లలకి మీరేమి ఇవ్వక్కర్లేదమ్మా. కట్నాలు పోసి వాళ్ళకి ఏమి చెయ్యక్కర్లేదు. ఆడపడుచు కట్నాలు, అత్తగారు కట్నాలు అవి ఇవి అని మీరేమి మీ అమ్మాయికి తరపున మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అబ్బాయికి అర్థమైందా? అబ్బాయికి ఏమి మీరు ఇవ్వాల్సిన పని లేదు. అమ్మాయిని పంపించడమే అంతవరకే. అమ్మాయిని పంపించేసి ఒక 2 సంవత్సరాల పాటు ఉంచండి వాళ్ళ దగ్గర. ఈ ఇంటి ఖర్చు వేరే కాపురం పెట్టుకున్నారనుకోండి, ఇద్దరు చదువుకున్న వాళ్ళైతే ఎవరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి చెరిసగం వేసుకొని కాపురం చేసుకుంటారు, అంతే కదా. ఒక 50,000 ఖర్చు అయిందనుకోండి, 25,000 అబ్బాయి ఖర్చు పెడతాడు, 25,000 ఈ అమ్మాయి ఖర్చు పెడుతుంది. కొన్నాళ్ళ పాటు కాపురం చేసుకుంటారు. సక్రమంగా ఉండి చేసుకొని ఇద్దరు నీకెందుకు ఒకే సమ్మతం మీద ఉండి మేము ఉంటాము, కంటిన్యూ చేస్తాము అనేటట్టయితేనే ఇంకా అగ్రిమెంట్ తీసేసి చక్కగా వాళ్ళను ఉంచండి. ఆ టైం తర్వాతనే పిల్లల్ని కనండి బాధ్యతాయుతంగా. అప్పుడు ఇంకొక అగ్రిమెంట్ రాయండి. పిల్లల్ని బాధ్యతగా పెంచుతాము, ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని మేము చంపము, బాధ్యతగా పెంచుతాము అనేటట్టయితేనే పిల్లల్ని కనండి అనేది అప్పుడు ఇంకొక అగ్రిమెంట్ రాయించండి వాళ్ళ చేత. అంతేగాని మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఇది కొట్టుకోనో తిట్టుకోనో పిల్లల్ని ఎట్లా పడితే అట్లా పంపించేసేద్దామో లేకపోతే చంపేయటమో చేయడానికి ఇదేమీ పద్ధతి పాడుబడి చట్టాల్లో మార్పులు తీసుకురావటం కాదమ్మా. మనం మార్పులు తీసుకొస్తేనే చట్టాల్లో మార్పులు వస్తాయి. కాబట్టి చట్టాలు అనేవి మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రతిదీ చట్టం ద్వారా రావాలంటే అయ్యే పని కాదు. కాబట్టి ఎవరి కుటుంబంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి చెట్టు అంతా ఎదిగిన పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళు చంపుతుంటే చూస్తూ కూర్చోవాలా? చెప్పండి, అది ఎంతవరకు న్యాయం మీకు అసలు? ఇష్టం ఉంటే కాపురాలు చేయండి, లేకపోతే పిల్లల్ని ఎవరికి వాళ్ళు పంపించేసేయండి. మగపిల్లలైతే మగపిల్లలు ఇంటికి పంపించండి, ఆడపిల్లలైతే ఆడపిల్లలు ఇంటికి పంపించండి. వాళ్ళు కాయ కష్టం చేసుకోనో లేకపోతే చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగం చేసుకొని బతుకుతారు. కాదుకూడదంటే కాయ కష్టం చేసుకొనైనా బతుకుతారు. రోజుకు 10 రూపాయలు తెచ్చుకొనైనా బతుకుతారమ్మా. మీ తల్లిదండ్రుల కళ్ళ కనబడతారు వాళ్ళు. అంతేగాని మీకు బలి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళేం బలి పశువులు కాదు కదా. కొంచెం ఆలోచించండి తల్లిదండ్రులు. ఇంత ఆవేశంగా చెప్తున్నాను మాత్రం అనుకోవద్దండమ్మా. ఎవరి కుటుంబాలు వాళ్ళు ప్రతి వ్యక్తిగత కుటుంబంగా ఎవరికి వాళ్ళ కుటుంబాలు జాగ్రత్తగా తీసుకోండి.
కట్నాలు సమస్యలు అవి కాదు ముందు పరిష్కారం చేసుకోవాల్సింది. ముందు పిల్లలు బతుకుంటున్నారా లేదా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోండి. తీసుకున్న తర్వాతనే వివాహ ప్రయత్నాలు చేయండి. అర్థమైందా? అంతేగాని పెళ్లి సంబంధం కుదిరిందనో లేకపోతే ఏదో చేసేసేద్దామో పని అయిపోతుందనే మాత్రం అనుకోవద్దండి. ఇది నా విన్నపం.